మహిళలను గౌరవించే దేశమే నిజమైన అభివృద్ధి చెందిన దేశం అని భారత రాజ్యాంగం స్పష్టంగా చెబుతుంది. మహిళలు కుటుంబానికి మాత్రమే కాదు, సమాజానికి, దేశ నిర్మాణానికి కూడా ప్రధాన శక్తి. అందుకే భారత రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు, భద్రత, గౌరవం మరియు స్వేచ్ఛను కూడా కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది భారత రాజ్యాంగం. అయితే ఆర్టికల్ 14 నుండి ఆర్టికల్ 51A వరకు మహిళల యొక్క రక్షణ, సమానత్వం, దాంతోపాటు అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి నిబంధనలు కూడా ఉన్నాయి. మరి భారత రాజ్యాంగం మహిళల గురించి అసలు నిజం ఏం చెబుతుంది? మహిళలకు ఇచ్చినటువంటి హక్కులు ఏమిటి? ప్రతి మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి రాజ్యాంగ హక్కులు ఏవి? ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకోబోతున్నాం. అయితే భారతదేశంలో మహిళల యొక్క రక్షణ, హక్కులు, భద్రత, ఉద్యోగాలు, ఆస్తి హక్కులు వంటి విషయంలో కూడా సంబంధించినటువంటి ముఖ్యమైన చట్టాలు చాలా ఉన్నాయి. వీటిలో ప్రతి మహిళ తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి మరెన్నో విషయాలు కూడా నీకు ఈ వీడియోలో మీకు లాలెన్స్ టీవీ వీడియోలు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీరు మాకు సపోర్ట్ కూడా చేయవచ్చు. ప్రతి వీడియో కింద కనిపించే థ్యాంక్స్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన అమౌంట్ ద్వారా సపోర్ట్ చేయవచ్చు. అలాగే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి కూడా మన ఛానల్లో మెంబర్ గా చేరవచ్చు. మీ సపోర్ట్ వల్ల ఛానల్ గ్రోత్ ఎంతగానో పెరుగుతుంది. మరిన్ని లీగల్ వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మనం ఒక్కొక్కటిగా చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. ఇది ఏం తెలియజేస్తుంది అని అంటే, ఈ చట్టం ద్వారా భర్త లేదా కుటుంబ సభ్యులచే జరిగే అటువంటి శారీరక హింస కానీ, మానసిక వేధింపు కానీ, ఆర్థిక హింస కానీ, మాటల ద్వారా అవమానాలపై చర్యల నుంచి కూడా మహిళలకు రక్షణ కల్పిస్తుంది ఈ యొక్క చట్టం. చట్ట ప్రకారం మహిళకు ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది, రక్షణకు సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా వెలువడతాయి, మెయింటెనెన్స్ అనే హక్కు ఉంటుంది, పోలీసు సహాయం కూడా పొందవచ్చు ఆ యొక్క హింసకు గురవుతున్నటువంటి మహిళ. ఇది మొదటి చట్టం. రెండో చట్టానికి వస్తే, రెండో చట్టం ఏం చెప్తుందనంటే పోషా యాక్ట్, అంటే హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్. ఈ యాక్ట్ అనేది ఆఫీస్లో కానీ, కంపెనీలో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ప్రైవేటు ఉద్యోగ సంస్థలలో కానీ ఇలాంటి చోట్ల మహిళలపై జరిగేటువంటి అసభ్యకరమైనటువంటి వాక్యాలు, వేధింపులు, అనుచితమైనటువంటి స్పర్శ, లైంగికమైనటువంటి ఒత్తిడి సంబంధించినటువంటి నివారణకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ప్రతి సంస్థలో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది, అంటే ICC అనేది ఉండాల్సి ఉంటుంది. మూడో చట్టం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. ఈ చట్టం అనేది వివాహ సమయంలో డబ్బు, బంగారం, వాహనాలు, ఆస్తి డిమాండ్ చేయడం వంటివి నేరం. కట్న వేధింపులపై మహిళలు ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఈ యొక్క చట్టం అనేది మూడో చట్టం మహిళలకు సంబంధించినటువంటి చట్టంలో. అయితే దీంతో పాటుగా మనం నాలుగో చట్టం ఏంటో చూద్దాం. అంటే బాల్య వివాహాల నిరోధక చట్టం 2006. దీన్నే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 అని పిలుస్తారు. అయితే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి, అబ్బాయి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అంతకంటే తక్కువ సమయంలో పెళ్లి చేయడం అనేది చట్ట విరుద్ధం. ఇది కూడా మహిళలకు సంబంధించినటువంటి ఒక చట్టం. ఐదో చట్టం గురించి చూసినట్లయితే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961లో ఈ చట్టాన్ని మనం తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇది ఎందుకోసం అంటే ఉద్యోగినులకు అంటే పేడ్ మెటర్నిటీ లీవ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క చట్టం ద్వారా. ప్రసూతి సెలవులు, ఉద్యోగ రక్షణ అనేది అందిస్తుంది ఈ యొక్క చట్టం. అంటే ప్రస్తుతం అనేక సందర్భాలలో 21 వారాల పాటు మెటర్నిటీ లీవ్ ఇవ్వబడుతుంది ప్రతి సంస్థలో. మనం ఆరో చట్టం గురించి మాట్లాడుకున్నట్లయితే ఆరో చట్టం వచ్చేసి హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005. ఈ చట్టం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కుమార్తెలకు కూడా కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తిలో సమానమైనటువంటి హక్కు వస్తుంది. అబ్బాయిలతో పాటు సమానంగా వారసత్వ హక్కులు కూడా కల్పించబడతాయి అని ఈ చట్టం, ఏ చట్టం, హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఇది 2005లో. ఈ చట్టం ప్రకారం మహిళలకు కూడా ఆస్తిలో వాటా ఉంటుందని తేల్చి చెప్పడం కూడా జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఎన్నో జడ్జిమెంట్లు కూడా పాస్ చేయడం జరిగింది గౌరవ హైకోర్టులు మరియు సుప్రీంకోర్టు కూడా. ఏడో విషయానికి వస్తే అత్యాచారం, దాంతో పాటుగా మహిళలపై నేరాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకంగా అందరికీ కామన్గా వర్తించే యాక్ట్ ఏదైనా ఉందంటే అది BNS, అంటే భారతీయ న్యాయ సంహిత. దీన్నే సింపుల్గా BNS చట్టం అని అంటాము. ఇది 2023 సంవత్సరంలో మనం తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇది కొత్త BNS చట్టంలో అత్యాచారానికి పాల్పడిన, స్టాకింగ్ చేసిన, ఆన్లైన్లో వేధింపులు చేసినా కూడా, మోసం చేసిన, సంబంధాలు పెట్టుకోవడం వంటివి నేరాలు కఠినంగా శిక్షలు ఇందులో ఉంటాయి. 8వ చట్టం గురించి మనం చూసినట్లయితే ఈక్వల్ పే ఈక్వల్ రెమ్యునరేషన్, అంటే మహిళలకు కూడా సమాన పనికి సమాన వేతనం, సమాన జీతం ఇవ్వాలని చట్టం చెబుతుంది. 9వ విషయానికి వస్తే మహిళలపై రాజకీయ రిజర్వేషన్ చట్టం, అంటే నారీ శక్తి వందన్ అధినియం అనేది
ఈ చట్టాన్ని కూడా మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ఈ చట్టం ద్వారా లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలో 33% మహిళా రిజర్వేషన్ అమలు దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టబోతున్నాయి. ఇది కూడా మహిళలకు సంబంధించినటువంటి మరొక అదనపు చట్టం అని కూడా చెప్పవచ్చు. అయితే పదో విషయానికి వస్తే మహిళల కోసం ముఖ్యమైన హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ప్రవేశపెట్టడం జరిగింది సంబంధిత ప్రభుత్వాలు. అయితే ఉమెన్ సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్ అనేది 181 ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ ఉపయోగపడుతుంది మహిళలకు. దాంతోపాటుగా పోలీస్ ఎమర్జెన్సీ 112 అనేది కూడా ఉపయోగపడుతుంది. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అనేది కూడా ఉంటుంది. 1098 అనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా పిల్లలకు సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్, దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. భారత రాజ్యాంగంలోని మహిళలకు ఉన్నటువంటి ముఖ్యమైన హక్కులో ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు అనేది ఉంటుంది, అంటే రైట్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ 15 లింగ వివక్ష అనేది ఉండదు, అంటే ఈక్వల్ ఎవ్రీవన్. ఆర్టికల్ 16 కూడా ఉంటుంది, అంటే ఉద్యోగులలో సమాన అవకాశాలు, సమాన వేతనాలకు సంబంధించి కూడా ఆర్టికల్ 16 అనేది తెలియజేస్తుంది భారతదేశ ప్రజలకు. ఆర్టికల్ 21 అనేది గౌరవప్రదమైన జీవన హక్కు, రైట్ టు లైఫ్ అని కూడా అంటారు. అయితే మహిళల గురించి భారత రాజ్యాంగం ఏం చెబుతుంది ప్రత్యేకంగా అంటే, ఒకటి సమానత్వపు హక్కు, అంటే ఆర్టికల్ 14 అనేది ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనకు ఈ ఆర్టికల్ ప్రకారం మహిళలకు మరియు పురుషులకు చట్టం ముందు సమానమైనటువంటి, అందరూ సమానంగా న్యాయం లభించాలి అంటూ మనకు భారత రాజ్యాంగం ఈ ఆర్టికల్ 14లో తెలియజేస్తుంది. అంటే మహిళలపై అన్యాయం లేదా వివక్ష అనేది చేయకూడదు, వివక్ష అనేది చూపకూడదు అంటూ ఆర్టికల్ 14 తెలియజేస్తుంది. రెండో విషయానికి వస్తే లింగ వివక్ష నిషేధం, అంటే ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కేవలం స్త్రీ అనే కారణంతోనే వివక్ష చేయరాదు. ప్రభుత్వ మహిళల కోసం ప్రత్యేక పథకాలు, రిజర్వేషన్లు తీసుకురావచ్చు. ఉదాహరణకు మహిళా రిజర్వేషన్ వంటివి కానీ, లేదంటే ఉచిత విద్యా పథకాలకు సంబంధించినటువంటి వంటివి కానీ, లేదంటే ప్రత్యేకమైనటువంటి భద్రతా చట్టాలను తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం మహిళలకు సంబంధించినటువంటి విషయాలలో సపోర్ట్గా నిలబడుతుంది. మహిళలే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం సపోర్ట్గానే ఉంటుంది. మనం ఎంచుకున్నటువంటి విషయాన్ని బట్టి భారత రాజ్యాంగం మనకు పనిచేస్తుంది. దాంతోపాటుగా ఉద్యోగాలలో సమానమైనటువంటి అవకాశాల గురించి ఆర్టికల్ 16 తెలియజేస్తుంది. అంటే ఆర్టికల్ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులలో మహిళలకు సమాన అవకాశం అనేది ఉండాలి. లింగం ఆధారంగా ఉద్యోగం నిరాకరించరాదు. అంటే అబ్బాయి అయితే ఉద్యోగం ఇస్తాను, అమ్మాయి అయితే ఉద్యోగం ఇవ్వను అనే వివక్ష అనేది చూపకూడదు. ప్రతి ఒక్కరూ సమానంగా చూడబడాలి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 16 తెలియజేస్తుంది. దాంతోపాటుగా గౌరవప్రదమైనటువంటి జీవన హక్కు ఆర్టికల్ 21 తెలియజేస్తుంది. మనకి ఏమనంటే భద్రత, గౌరవం, స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి హక్కును కల్పిస్తుంది. అంటే ఇది మహిళల యొక్క రక్షణకు చాలా ముఖ్యమైన ఆర్టికల్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా సమాన వేతనం, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్టికల్ సంబంధించినటువంటి దాంట్లో ఆర్టికల్ 39 అనేది ప్రభుత్వం పురుషులకు ఎంత జీతం ఇస్తే అదే పనికి మహిళలకు కూడా అంతే వేతనం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని పురుషులకు ఒక రకమైన జీతం, మహిళలకు ఒక రకమైన జీతం ఇవ్వకూడదు అని భారత రాజ్యాంగం మనకు తెలియజేస్తుంది. ఇలా మహిళలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం వీడియో కంక్లూజన్లో చివరిగా మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, మహిళలను గౌరవించడం అనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, అది భారత రాజ్యాంగం వచ్చినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత. సమానత్వం, భద్రత, గౌరవం మరియు స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఇవన్నీ ప్రతి మహిళకు రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు. ఒక మహిళ తన యొక్క హక్కును తెలుసుకుంటే ఆమె జీవితమే కాదు, కుటుంబంతో పాటు సమాజం కూడా మారుతుంది. అందుకే ప్రతి మహిళ చట్టాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పురుషుడు మహిళలను గౌరవించాలి. మహిళ అంటే బలహీనురాలు కాదు, ఆమె హక్కులు తెలిసినప్పుడు సమాజాన్ని మార్చగల శక్తి ఆమెకు ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వీడియోలో మహిళా చట్టాలు ఏమిటి, మహిళకు సంబంధించినటువంటి ఏమేమి చట్టాలు ఉన్నాయి, ఏ సెక్షన్స్ వర్తిస్తాయి, ఏ చట్టాలు వర్తిస్తాయి అనే విషయాలన్నింటి గురించి మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా. మరొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.